కేంద్ర ప్రభుత్వం బ్యాంకుల ద్వారా అందిస్తున్న పథకాలు ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతగానో ఉపయోగపడతాయని, ఇతరుల మీద ఆధారపడకుండా హాయిగా జీవించవచ్చని, ప్రతి ఒక్కరూ వీటిని వినియోగించుకోవాలని సర్పంచ్ సారా జనార్దన్ నాయుడు ప్రజలను కోరారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండల పరిధిలోని చింతలపల్లి గ్రామంలో యూనియన్ బ్యాంక్ మేనేజర్ అబ్దుల్ ఫారూక్ ఆధ్వర్యంలో గ్రామస్థాయి జనసురక్షణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చింతలపల్లి సర్పంచ్ సారా జనార్దన్ నాయుడు పాల్గొన్నారు. ముందుగా సర్పంచ్ సారా జనార్దన్ నాయుడు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని బ్యాంకుల ద్వారా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని, ప్రతి ఒక్కరూ వాటిని వినియోగించుకుంటే భవిష్యత్తు కాలం ఆర్థికంగా ఎవరి మీద ఆధారపడకుండా సాఫీగా జరిగిపోతుందని అన్నారు. అనంతరం సెంట్రల్ ఫర్ ఫైనాన్స్ లిటరసీ డిపార్ట్మెంట్ అధ్యక్షుడు బాలరాజు పథకాలపై వివరించారు. అనంతరం యూనియన్ బ్యాంక్ మేనేజర్ అబ్దుల్ ఫారూక్ మాట్లాడుతూ, నేటి కాలంలో జీవిత చరమాంకంలో కుటుంబ సభ్యులు ఎవరూ సరిగా చూడక చాలా మంది అవస్థలు పడుతున్నారని, ఇది గమనించి కేంద్ర ప్రభుత్వం బ్యాంకుల ద్వారా ఎన్నో సంక్షేమ పథకాలు తెచ్చిందని, వాటి ద్వారా ముసలి వయసులో కుటుంబంలోని వారి మీద ఆధారపడి వారికి భారం కాకుండా ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా ఉంటారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న వివిధ పథకాల గురించి కలెక్టర్ ఆదేశాల మేరకు గ్రామ సురక్ష నిర్వహించి వివరిస్తున్నట్లు తెలిపారు. అర్హులైన వారందరూ కూడా బ్యాంకును సందర్శించి పథకాలను పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివోఏ వెంకటలక్ష్మి, బీసీ పాయింట్ కు చెందిన తిరుమలయ్య, బ్రహ్మయ్య, గ్రామ మహిళలు, పురుషులు, వృద్ధులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, పిఎంఎస్బీవై, తర్వాత పిఎంజేజేబీవై, ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన, నెక్స్ట్ అటల్ పెన్షన్ యోజన, అదేవిధంగా ఎన్పిఎస్ న్యూ పెన్షన్ సిస్టమ్, ఈ 4 స్కీములు రావడం జరిగిందనమాట. సో ఈ 4 స్కీములలో ముఖ్యంగా ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద తీసుకుంటే, ఇందులో పాలు పంచుకునే వాళ్ళు 18 సంవత్సరాల దగ్గర నుంచి 70 సంవత్సరాల లోపు వరకు వీళ్ళకి ఏదైనా యాక్సిడెంటల్గా మరణం సంభవిస్తే వారికి 2 లక్షల రూపాయలు బీమా సదుపాయం కల్పిస్తుంది అనమాట. వార్షిక ప్రీమియం అంటే సంవత్సరానికి కట్టవలసింది కేవలం 20 రూపాయలు. సో నెలకి వేసుకున్నా కూడా రూపాయి పావులు కూడా పడదు. సో ఆ సంవత్సరానికి వార్షిక ఆదాయం 20 రూపాయలతో మీకు 2 లక్షల రూపాయలు బీమా పాలసీ అందుతుందన్నమాట. దీనిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని, తర్వాత ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన అనేది కూడా ఈ స్కీమ్ కిందని వర్తిస్తుంది. ఈ స్కీమ్లో 18 సంవత్సరాల దగ్గర నుంచి 50 సంవత్సరాల వరకు అర్హులు. ఇందులో చేరే వాళ్ళకి వార్షిక ఆదాయం 450 రూపాయలు అనమాట. ఇందులో కూడా ఎటువంటి మరణం సంభవించిన పిఎంఎస్బీవైలో ఓన్లీ యాక్సిడెంటల్, కానీ ఈ స్కీమ్లో ఎటువంటి మరణం అంటే ఏ విధమైన మరణం సంభవించినా కూడా వాళ్ళ పెన్షన్ యోజన అనేది మీకు అందరికీ తెలుసు. ఇది కూడా అటల్ బిహారీ వాజ్పేయి అనే ఆయన పేరు మీద మన పిఎం గారు తీసుకొచ్చారు. ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఉద్యోగస్తులు ఉంటారు, వాళ్ళకి 60 ఇయర్స్ అయిన తర్వాత రిటైర్మెంట్ పెన్షన్ వస్తుంది కాబట్టి వాళ్ళు ఆ పెన్షన్ తోటి వాళ్ళు హాయిగా గడపచ్చు. కానీ ఎవరికైతే బీపీఎల్లో ఉండి అంటే బిలో పవర్టీ లైన్లో ఉండి ఆర్థిక ఆదాయం అనేది సరిగా లేదు, ముసలులైన తర్వాత వాళ్ళు ఎలా బ్రతకాలి, వాళ్ళ యొక్క జీవన గమనాలు ఎలా పెంపొందించుకోవాలి అనే దాని గురించి ఆలోచన చేసి అటల్ పెన్షన్ యోజన తీసుకొచ్చింది. ఇందులో ప్రతి నెల కనీసం ఒక 50 రూపాయలు కానీ, ఒక 100 రూపాయలు కానీ మీరు ఎంత అయితే పొదుపు చేస్తారో దానికి రెట్టింపు ఆదాయము మీరు 60 సంవత్సరాల తర్వాత మీకు పెన్షన్ రూపంలో వస్తుంది.